వెల్కమ్ టు ఆన్లైన్ లెసన్స్ డిఓ నల్గొండ. చిన్నారులు 10వ తరగతిలోని ప్రథమ పాఠ్య భాగాన్ని సగభాగం చెప్పుకొని ఉన్నాము గత తరగతిలో. ఇప్పుడు 3వ భాగంలోని పద్యాలను తెలుసుకుందాం. మనకు ఎక్కడి వరకు అయింది అనుకుంటే 6వ పద్యం వరకు అయిపోయింది పాఠ్యాంశంలో. సరే, బలిచక్రవర్తి శుక్రాచార్యతో తన గురువుతో అంటున్నటువంటి సందర్భం ఏంటంటే, ఓ పండితోత్తమ, నాకు నరకం దాపరించినా సరే, బంధనం ప్రాప్తమైన మంచిదే, ఈ భూమండలం అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశమంతా నశించినా సరే, ఏది ఏమైనా కానీ, ఏదైతే అది కానీ, ఏది వస్తే అది రాని. గురువర్య, మీరు మాట్లాడుతున్న మాటలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇన్ని మాటలు? వచ్చినవాడు శివుడైనా విష్ణువైనా బ్రహ్మ అయినా ఎవరైనా సరే, నా నాలుక వెనకకు తిరగదు, నేను ఆడిన మాట తప్పను అని గురువుగారితో బలిచక్రవర్తి అన్న సందర్భంలో ఇంకా ఏమంటున్నాడు చూడండి. బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట తిరుగలేరు మానధనులు. ఓ గురువర్యా, మానధనులు అంటే అభిమానం ఉన్నటువంటి వారు. ఆ అభిమానం ఉన్నటువంటి వారు మాటను వెనకకు తీసుకోరు. అలా వెనకకు తీసుకుంటే అభిమానాన్ని కోల్పోయినట్టు అవుతాము. బాగా బ్రతికినా సరే, ఎన్ని కష్టాలైనా వచ్చినా సరే, ఎన్ని బాధలు కలిగినా సరే, దానివల్ల లేమి కలిగినా సరే, లేమి అంటే పేదరికం వచ్చినా సరే, ప్రాణానికి హాని ఉన్నప్పటికీ, ప్రాణానికి ఇబ్బంది ఉన్నప్పటికీ, ధనానికి సేటు వచ్చిన రాణి చివరికి మరణమే సంభవించని గురువర్యా. సరే, ఎన్ని అయినా కానీ మానధనులు మాత్రము అభిమానాన్ని పోగొట్టుకోలేరు అని. ఇక్కడ చూడండి, బ్రతకవచ్చుగాక. ఓ గురువర్య, బ్రతకడం అనేది ఒక సామాన్యమైన అంశం, కానీ ఆ బ్రతుకులో ఒక విశిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి అంశం ఉండాలి. అందులో ఎన్ని కష్టాలు వచ్చినా భరించగలగాలి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించగలగాలి. అవన్నీ కూడా రాని, లేమి తొలగిపోగాక పోయినా పోనివి ఏమైనా కానీ, జీవధనములైన, జీవం అనేది యొక్క ధనములు, జీవమును ధనమును, ఈ జీవము ప్రాణము ఈ ధనమును కూడా పోని చెడుగాక పడగా, కానీ మాటను మాత్రమే వెనకకి తీసుకోరు కదా మానధనులు. ఇట్లా గురువుగారితోటి బలిచక్రవర్తి అంటున్న సందర్భం. ఇట్లా మధ్యలో జరుగుతున్న సందర్భంలో ఆ యొక్క బలిచక్రవర్తికి శుక్రాచార్యుడికి ఒకవైపు వామనుడు వచ్చి ఉన్నాడు. అక్కడ ఆ వామనునికి మధ్యలో జరిగిన సంభాషణ ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో, ఈ అవసరమునా అంటే ఆ యొక్క సమయంలో, ఆ సమయంలో ఏం జరిగిందో చూడండి. ధనుజలోకనాద దైత వింధ్యావళి, రాజవదన మదమరాల గమన, వటుని కాళ్ళుగడగ వరహేమ ఘటమున, జలము తెచ్చే భర్త సంజ్ఞనెరిగి. మళ్ళొకసారి చూడండి, ఆ సమయంలో ఏం జరిగిందంటే, ధనుజలోకనాథు అంటే ధనుజులు అంటే రాక్షసులు, రాక్షస లోకానికి నాథుడు అంటే ఇక్కడ భర్త అని కాదు అర్థం, రాజు అని అర్థము. ధనుజలోకానికి రాజైనటువంటి వాడు ఎవరు? మరి ఇక్కడ ధనుజలోకానికి రాజైనటువంటి వాడు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి యొక్క దయిత అంటే ఇక్కడ భార్య. ఆ భార్య ఎవరు అంటే వింధ్యావళి.
ఆ వింధ్యావళి, ఆ వింధ్యావళి ఎటువంటి రూపురేఖలు కలిగిందని చెప్తున్నాడు కవి. రాజవదన. రాజవదన. రాజవదన అంటే ఏంటి మరి? ఇక్కడ రాజు అంటే ఇక్కడ చంద్రుడు అని అర్థం చేసుకోవాలి. వదనము అంటే ముఖము, చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటి ఆ యొక్క వింధ్యావళి. ఇంకా మదమరాల గమన. మద అంటే మత్తిల్లినటువంటి, మరాలము అంటే హంస అని అర్థము. ఈ యొక్క మత్తిల్లినట్టుగా హంస ఏ విధంగానైతే నడుస్తూ ఉంటుందో మెల్లగా, నిదానంగా, వయ్యారంగా, అట్లాగనే ఆ నడక సూపర్లను ఆకట్టుకునే విధంగా నడిచేటువంటి ఆ యొక్క వింధ్యావళిని వటుని కాళ్ళు కడుగా. వటుడు అంటే ఇక్కడ బ్రహ్మచారి, ఒడుగు ధరించినటువంటి వాడు. ఆ బ్రహ్మచారి యొక్క కాళ్ళు కడగడానికి వర ఏమఘటము. వర అంటే శ్రేష్టమైన అని అర్థం చిన్నారులు. వర అంటే శ్రేష్టమైన. హేమఘటము. హేమఘటము నన్ను అంటే బంగారము. హేమం అంటే బంగారం. ఆ బంగారం యొక్క బంగారం అంటే కలశము, పాత్రము. పాత్రమున జలము తెచ్చి. జలము అంటే నీరు. నీటిని తెచ్చింది. ఎలా తెచ్చింది మరి? ఇక్కడ శుక్రాచార్యుడు, తన భర్త అయినటువంటి బలిచక్రవర్తి, అక్కడ ఉన్నటువంటి పొట్టి రూపంలో, వామన రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణువు శ్రీమన్నారాయణని చూసి ఉన్న సందర్భంలో భర్త సంజ్ఞని ఎరిగి, భర్త యొక్క సంజ్ఞను సైగను ఆయన చేతులతోటి ఇలా రమ్మని పిలవల, కేవలం ఒక బ్రుకుటితోటి, కంటి బ్రుకుటితోటి ఇలా వచ్చేయనేసి ఒక సైగ చేసినట్టుగా చేయగానే ఆ భర్త భార్యలో ఉన్న వారిద్దరి మధ్యలో ఉన్న అన్యోన్యత చూడండి. భర్త అడుగుజాడలో నడవడానికి, భర్త ఏ పని చేస్తున్నాడో చూసి ఆ భర్త చేసే పనికి అనుగుణంగా నడుచుకోవడానికి ఆ యొక్క గుర్తుగా ఇక్కడ ఆయన సంజ్ఞ అని చెప్పేసి కవి చెప్పినాడు. అది చూస్తున్న తరుణంలో ఇక ఈమె చేయవలసిన పని ఏందో ఆ పని భర్త సైగతోటే తెలుసుకొని ఇక అక్కడికి ఆ కలశంలో నీళ్లు తీసుకొని వచ్చింది అని అర్థం. ఇక్కడ చూడండి. ధనిజ లోకనాథు దయిత వింధ్యావళి రాజవదన మద మరాల గమన ఒటిని కాళ్ళు గడగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సంజ్ఞనెరిగి. తినాలు భార్య తన భర్త యొక్క సైగని తెలుసుకొని వెంటనే ఆ యొక్క వింధ్యావళి, ఆ వింధ్యావళి మత్తిల్లిన హంసల్లా నడకతోటి అక్కడికి ఒక బంగారు పాత్రలో కాళ్ళు కడగడానికి నీళ్ళు తీసుకొని వచ్చింది. అప్పుడు ఈ అవసరమున, అటువంటి సందర్భంలో, ఆ సమయంలో కపటవటునకు, కపటవటము అంటే ఇక్కడ మారు వేషములో ఉన్నటువంటి ఈ యొక్క వామనుడు. కపటం అంటే ఇక్కడ మోసం అని అర్థం చేసుకోవద్దు, మారు రూపం అని అర్థం చేసుకోవాలి. సరే, ఒకవేళ కపటం అంటే మోసం అంటే ఇక్కడ మోసం చేయడానికి వచ్చి ఉండొచ్చు బహుశా. సరే, కపట అంటే మారు వేషమున వచ్చినట్టు వటునకు ఆ దానవేంద్రుడిట్లని, ఆ యొక్క దానవేంద్రుడు, దానవుడు అంటే రాక్షసుడు, రాక్షసులో శ్రేష్టమైనటువంటి వాడు, గొప్పవాడైనటువంటి వాడితో వారు ఆ యొక్క బలిచక్రవర్తి ఇట్లా అన్నాడు. ఎవరితో అంటున్నారు మరి యొక్క బలిచక్రవర్తి? వామనునితోటి. అయ్యా, రమ్మ మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తుం తెమ్మా అడుగులనిటు రానిమ్మ కడుగంగ వలయునేటికి తడయన్. చూడండి, ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మచారిని, మారువేషంలో ఉన్న బ్రహ్మచారి అయినటువంటి ఆ విష్ణువుని దగ్గరికి రమ్మని పిలిచినాడు ఈ యొక్క బలిచక్రవర్తి. పిలిచి ఏమంటున్నాడు? రమ్మ, రాండి, దయచేయండి, రండి రండి, దయచేయండి. మానవకోత్తమ, ఇక్కడ మానవుడు అంటే మనిషి అని కాదు అర్థం, ఇక్కడ అనా ఉన్నది, అర్థం చేసుకోవాలి. మానవకుడు అంటే బ్రహ్మచారి అని అర్థం, వామనుడు అని అర్థం. ఈ యొక్క బ్రహ్మచారిని మానవకోత్తమ, మానవక ప్లస్ ఉత్తముడు, ఆ యొక్క బ్రహ్మచారిలో గొప్పనైనటువంటి వాడా అని అర్థం. ఇక్కడ మానవుడు అంటే మనిషి అని కాదు.
ఇక్కడ మానవుడు అంటే బ్రహ్మచారిని అర్థం చేసుకోవాలి. మానవకుడు అంటే అయ్యా రాండి, ఓ బ్రహ్మచారి గారు రాండి, లెమ్మా రండి, లేచి రాండి, నీ వాంఛితము లేదనకిత్తు, నీవేదైతే నా నుండి ఆశిస్తున్నావో కోరుతున్నావో ఆ కోరిన కోరికను నేను తప్పకుండా లేదనక ఇస్తాను, ఇస్తాను, ఇచ్చేదను. దెమ్మా అడుగులనిట్టు, ఓ మహానుభావా మీ పాదాలను అడుగులను ఇటు ఇవ్వండి. ఎందుకు ఇవ్వమంటున్నారు మరి? ఆ దైత అయినటువంటి భార్య అయినటువంటి వింజావళి ఏం తెచ్చింది మరి? కలశంలో నీళ్ళు తెచ్చింది. మొట్టమొదటగా ఆ నీటితోటి ఆ పాదాలను కడగాలి అని చెప్పేసి ఒక నేపథ్యంతో, అందుకే ఇక్కడ తెమ్మ అడుగులనిట్టు రానిమ్మా మాకు ఇవ్వండి, కడుగంగవలయు నీటికి తడయన్. అయ్యా ఓ మహానుభావా ఇప్పటికే ఆలస్యమైనది, ఇంకా ఆలస్యం ఎందుకు? ఇక రండి, మీరు అడిగినటువంటి కార్యం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం అడిగినాడు మరి వామనుడు? మరి చిన్న 3 అడుగుల నేల అడిగినాడు. ఆ 3 అడుగుల నేల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అయ్యా రాండి అని చెప్పేసి ఆ యొక్క వామనుణ్ణి మనసారా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు అని అర్థం. ఇక్కడ కడగంగ వలయునేటికి తడయని, ఇప్పటికే చాలా ఆలస్యమైనది, రండి అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణమఖిల నిగమాంతాలం నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట కడిగే అసురోత్తముడు. ఒకసారి వినండి మళ్ళీ. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణ అఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట కడిగే అసురోత్తముడు. ఆ సందర్భంలో అసురోత్తముడు, అసురులు అంటే రాక్షసులు, సురలు అంటే దేవతలు. ఇక్కడ అసురోత్తములు ఎవరు మరి? బలిచక్రవర్తి. ఆ అసురులు ఆ యొక్క రాక్షసులలో గొప్పవాడైనటువంటి ఉత్తముడైనటువంటి ఆ బలిచక్రవర్తి ఆ యొక్క మహావిష్ణువు యొక్క పాదాలను, ఆ పాదాలు ఎటువంటివో చెప్తున్నాడు. ఎటువంటి పాదాలు? ఆ పాదాలట మరి మొట్టమొదటగా దక్షిణ పాదాన్ని తీసుకున్నాడు. సురలోక సముద్ధరణము, ఈ పాదం ఎట్లాంటిదయ్యా అంటే దేవలోకాన్ని ఉద్ధరించేది, దేవలోకాన్ని కాపాడేది ఈ పాదము. శ్రీమన్నారాయణ యొక్క పాదాలు మామూలు పాదాలు కాదు, శ్రేష్టమైన పాదాలు అని చెప్పుకుంటాము. అందుకే ఇక్కడ ఆ యొక్క పాదాలు దేవలోకాన్ని కాపాడేటువంటి పాదం అది. అంతేకాకుండా నిరత శ్రీకరుణ, నిరతం అంటే ఎల్లప్పుడూ, శ్రీ అంటే సంపదలను, ఆ పాదాలు నిరంతరం సంపదలను ఇచ్చేటువంటి పాదాలు. ఆ పాదాలు మామూలు పాదాలు కాదు, అవి ఆ సంపదలను ఇచ్చేటువంటి పాదాలు. అంతేకాకుండా నిగమాంతాలంకరణము, నిగమాంతాలంకరణం ఉపనిషత్తులకే ఒక భూషణము లాంటిది ఆ కాలు అని అర్థం. అటువంటి ఆ పాదాన్ని భవ సంహరణము, ఆ పాదం ఎటువంటిది అంటే మనకు మోక్షాన్ని కలిగించేటువంటి, నాకు మోక్షాన్ని కలిగించవయ్యా అని చెప్పేసి ఆ పాదాన్ని కడగడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో ఆ పాదాన్ని వర్ణిస్తున్నాడు. ఇక అంతేకాకుండా హరిచరణము నీట కడిగి, ఆ యొక్క హరి యొక్క చరణం అంటే పాదం, ఆ సందర్భంలో ఆ విధంగా తనకు మోక్షం లభించాలని చెప్పేసి ఆ యొక్క హరి యొక్క పాదాలను నీట కడిగిండు. ఎవరు నీట కడిగింది? ఆ యొక్క బలిచక్రవర్తి. భార్య నీటిని దారపోస్తుండగా, మనం కన్యాదానం చేస్తున్నప్పుడుగా భర్త కాళ్ళు గడుతుంటే భార్య పోస్తుండే, మళ్ళొక మారు భార్య కాళ్ళు గడుతుండే భర్త నీటిని పోస్తున్నా. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ యొక్క పవిత్రమైన పాదాలను కడగడానికి సిద్ధంగా ఉండి ఆ కాల యొక్క విశిష్టతను చెప్తున్న సందర్భం ఇది. అట్లా ఆ యొక్క అసురోత్తముడు ఆ విధంగా పాదాలను కడిగినాడు హరి. అట్లా ఇట్లు ధరణీసుర దక్షిణ శరణ ప్రక్షాళనంబు చేసి,
ఈ విధంగా ఆ యొక్క కుడి కాలును ప్రక్షాళన చేసి ప్రక్షాళన కడగడం చేసి వామపాదమును కడిగి తర్వాత కుడి కాలును కడిగిన తర్వాత ఎడమ పాదమును కడిగి తత్పావన జలంబు ఆ యొక్క పవిత్రమైనటువంటి నీటిని ఆ తాంబూలంలో పెట్టి ఆ బంగారు పల్లెంలో పెట్టి ఆ పాదాలను కడిగిన తర్వాత ఆ యొక్క నీటిని ఆ నీరు ఏ నీరుగా మారినాయంటే సాధారణంగా కడవలో ఉన్నటువంటి నీళ్లు పాదాలు కడగటం వల్ల పవిత్రమైనవి అని ఆ పవిత్రమైన తత్పావన జలంబులు ఆ యొక్క పవిత్రమైన జలాలను శిరమునందు చల్లుకొని ఆ శిరస్సులో చల్లుకొని వార్చి అంటే చల్లుకొని దేశకాలాది పరిగణనము చేసి ఈ యొక్క తన యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నాడు. ఈ దేశకాలాలలో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్యమిదే త్రిపాదధరణీం దాస్యామి అంచుం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేదాచి పూజించి బ్రహ్మప్రీతం అని దారవోసే భువనంబాశ్చర్యమున్ వందగన్. ఇంకా చూడండి చిన్నారులు, ఆ సందర్భంలో ఆ యొక్క మహావిష్ణువు యొక్క పాదాలను కడిగి ఆ కడిగినటువంటి నీటిని నెత్తి మీద చల్లుకొని ఆ నెత్తి మీద చల్లుకున్నటువంటి సందర్భం చల్లుకున్న తర్వాత ఈ దేశకాలానికి అన్నిటి కూడా ఈ యొక్క భవిష్యత్తును చెప్పేటువంటి సంకల్పాన్ని చెప్పే సందర్భంలో ఆ యొక్క విప్రుడు అంటే బ్రాహ్మణుడు ఆ యొక్క బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ప్రకట వ్రతాయ అంటే వ్రతాలను ప్రకటించినటువంటి భవతే విశ్వరూపాయ సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపాన్ని ధరించినటువంటి వాడు. వేద ప్రామాణ్యం ఇదే, వేదాలు పురాణాలు ఇతిహాసాలు అని చెప్పుకున్నాగా వేద ప్రమాణపూర్వకంగా ఇదే చెప్తున్నాను. త్రిపాద ధరణి, ఓ మహానుభావ, మీరు అడిగినటువంటి 3 అడుగుల నేలను, ధరణి అంటే భూమిని మీకు అర్పిస్తున్న దాస్యామి, ఆ కాళ్ళు కడుగుతూ ఈ విధంగా యొక్క బ్రాహ్మణులో శ్రేష్టమైనటువంటి వాడా, మంచి వ్రతాలను ప్రకటించేటివాడా, విష్ణు స్వరూపుడవైన ఓ మహావిష్ణువ, వేద ప్రామాణ్యం ఇదే, నేను వేద ప్రమాణాలతోటి మాట్లాడుతూ చెప్తున్నాను. మీ యొక్క త్రిపాద ధరణి 3 అడుగుల నేలను మీకు దాస్యామి సమర్పిస్తున్నాను అని చెప్పేసి పాదాలు కడుక్కుంటూ మాట్లాడుతున్న సందర్భం. అంచు క్రియాక్షిప్రుండై పనిలో నిమగ్నమైనటువంటి వాడైనటువంటి ఆ ధనుజేశ్వరుండు, ఆ యొక్క రాక్షసుల్లో శ్రేష్టమైనటువంటి ధనుజుడు అంటే రాక్షసుడు, ఒడుగుం చేదాసి ఆ యొక్క బ్రహ్మచారిని చేయి తీసుకొని పూజించి నమస్కరించి బ్రహ్మప్రీతం అని, ఇది బ్రహ్మ నాకు ఇచ్చినటువంటి ఇష్టమైనటువంటి కార్యక్రమం అని మనసులో అనుకుని, ఇది సాక్షాత్తు భగవంతుడే నాకు ఈ యొక్క వరం ఇచ్చినాడు, ఆ భగవంతుని ఇష్టానుసారంగానే నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను, మనసులో ఎలాంటి కల్మషం లేదు, మనసులో ఎలాంటి దురాశ లేకుండా ఏదో ఆశించి చేసినటువంటి కాదు, భక్తిపూర్వకంగా ఈ పని నేను చేస్తున్నాను అని చెప్పి ఆ దారవోసి ఆ 3 అడుగుల నేలను అతనికి దానం ఇచ్చే సందర్భంలో భువనం ఆశ్చర్యం పొందగండి. ఈ లోకమంతా కూడా, ఈ ముల్లోకాలను కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి లోనైనవి. ఆశ్చర్యానికి ఎప్పుడు లోనవుతావి? ఒక గొప్ప పని జరిగినప్పుడు అది చూసి ఆశ్చర్యం పొందుతాం, ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగినప్పుడు బాధతో ఆశ్చర్యాన్ని పొందుతాం. ఇక్కడ ఒక మంచి కార్యక్రమము, ఆ మంచి కార్యక్రమంలో ఈ లోకమంతా కూడా ఒక్కసారి ఆ యొక్క మహావిష్ణువుకు ఈ 3 అడుగుల నేల ఇచ్చినప్పుడు బలిచక్రవర్తిని చూసి అందరూ కూడా ఈ లోకమంతా కూడా ఆశ్చర్యపోయింది. ఆ విధంగా ఇంకా బలి చేసిన దానమునకు నలినాక్షుండు నిఖిలభూత నాయకుండగుటన్ కలకలమని 10 దిక్కులు బలి అని పొగడ
భూత పంచకమనగా చూడండి, బలి చేసిన దానమునకు నలినాక్షుండు నిఖిల భూత నాయకుండగుటన్ కలకలమని దశ దిక్కులు బలి బలి అని పొగడే భూత పంచకమనగా. అయ్యా, ఆ బలి చేసినటువంటి దానానికి మామూలు దానం చేయలే బలి చక్రవర్తి, విశిష్టమైన శ్రేష్టమైన దానం, తన ప్రాణాన్నే పణంగా పెట్టి దానం చేసినట్టు. ఎవరికి దానం చేసినాడు మరి? ఆ నలినాక్షునికి, ఆ పద్మాక్షుడైనటువంటి మహావిష్ణువుకి. నిఖిల భూత నాయకుండు, ఈ సకల లోకాలకు అధిపతి అయినటువంటి, ప్రాణులకు అధిపతి అయినటువంటి నాయకుడైనటువంటి వాడు అవుట చేత సాక్షాత్తు ఈ లోకాన్నంతా ఏలేటటువంటి వాడే ఆ మహావిష్ణువు. కాబట్టి ఆ మహావిష్ణువు అయినటువంటి సకల ప్రాణులకు నాయకుడైనటువంటి మహావిష్ణువుని చూసి ఆ యొక్క దానం పొందడం చేత చూసినటువంటి వాళ్ళు కలకలమని అక్కడ సంతోషమైనటువంటి శబ్దాలు, హర్షాతిరేకాలంటామే, అట్లా హర్షాతిరేకమైనటువంటి శబ్దాలు దశ దిక్కులు, 10 దిక్కులు కూడా వినిపించినవి. బహుశా మనకు 8 దిక్కులే అనుకుంటాం. ఏమిటి? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఈశాన్యం, నైరుతి, వాయువ్యము, ఆగ్నేయము అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. మరి ఇవి 8 కదా సారు, ఇంకా 2 ఎక్కడి నుంచి వచ్చినాయంటే, మీరు మీ తరగతిలో మీ ఉపాధ్యాయుని ఈ దశ దిక్కులు అంటే ఏమిటో తెలుసుకొని ప్రయత్నం చేయండి అని చెప్తూ, ఆ విధంగా దశ దిక్కులు ఒక్కసారి కలకలమని ధ్వనులు చేస్తూ, ఏమని ధ్వనులు చేసినాయి మరి? బలి బలి అని, బలి చక్రవర్తిని యొక్క గొప్పతనాన్ని మెచ్చుకొని, ఒక రాజును గొప్ప పని చేస్తున్నప్పుడు జయ జయ ధ్వానాలు చేస్తున్నాడు, జయీ భవ విజయీ భవ జయ జయ మార్తాండ మహారాజ మహాతేజ అని మాట్లాడుతున్నప్పుడు, అట్లాగనే ఇక్కడ కూడా బలి బలి అని గొప్ప గొప్ప ఈ బలి చక్రవర్తి గొప్పవాడని చెప్పేసి పొగుడుతుండగా, పొగిడింది భూత పంచకమనగా. ఈ యొక్క భూతము అంటే ప్రాణాలతో కూడుకున్నటువంటి ఈ పంచభూతాలు, పంచకం అంటే 5, ఈ భూమి, ఈ ఆకాశము, ఈ నేల, ఈ నిప్పు, ఈ గాలి, ఈ పంచభూతాలన్నీ కూడా మిక్కిలి సంతోషంతో ఆ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆనందించినవి. ఇది దానశీలము యొక్క పాఠ్యాంశంలోని భాగం. ఇప్పుడు చిన్నారులు, మనం చేయవలసిన కార్యక్రమాలు, ఈ పాఠ్యాంశం అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఈ పద్యాలు, సుక్క పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సుక్క పద్యాలను మీరు కంఠత చేయవలసి ఉంటుంది. ఆ కంఠత చేయవలసిన పద్యాలను మీరు, ఆ పద్యాలకు భావాలు కూడా ఉండి ఉంటాయి. ఆ పద్యాలను చదువుకొని ప్రతి పదానికి అర్థం తెలుసుకొని, ఆ పాట వెనకాల భావంలో ఉన్నటువంటి దాని అర్థం తెలుసుకొని, ఇప్పుడు అవి తెలియకపోతే ఒక నిఘంటు సాయం ద్వారా తెలుసుకోండి. అంతకు తెలియకపోతే మీ తరగతిలో మీ తరగతి ఉపాధ్యాయుని అడిగి తెలుసుకొని ప్రతిపదార్థం రాయాలి. ఆ రాసే ప్రయత్నం చేయండి. తదుపరి ఇక్కడ వ్యక్తీకరణ సృజనాత్మలోకి వెళ్ళినట్టయితే ఇవి చాలా ప్రధానమైనటువంటివి, పరీక్షకి వచ్చేటువంటివి. చుక్క పద్యాలు కూడా పరీక్షకు వచ్చేటువంటివి. అట్లాగే ఇక్కడ కూడా ఈ వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఒక 4 ప్రశ్నలు ఉండినాయి. ఆ 4 ప్రశ్నలకు 5 వాక్యాల్లో మీరు సొంతంగా జవాబులు రాయాలి. ఈ ప్రశ్నను అర్థం చేసుకున్న దానిని మీ సొంత మాటల్లో జవాబులు రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి మొదటి ప్రశ్న చూడండి. ఈ కుబ్జుండి అలతింబోడు అనే శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? దానితో మీరు ఏకీభవిస్తారా? ఈ యొక్క పొట్టివాడు తక్కువతో పోడు అని బలి చక్రవర్తి అన్నాడు కదా, ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే చెప్పండి, ఏ ఉద్దేశంతో అన్నాడు? తన యొక్క రాజ్యం కోల్పోతాడు, తన సంపదను కోల్పోతాడు, సర్వనాశనం అవుతాడు. కాబట్టి అలా కాకుండా ఉండాలి అని చెప్పేసి తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఆ యొక్క బలి చక్రవర్తిని కాపాడాలనే ఉద్దేశం చేత పలికినటువంటి మాటలు. మరి అవి ఆ మాటలు నిజమైనవేనా? వాస్తవమే అనిపిస్తుంది ఒక సందర్భంలో. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం కదా, అంటే ఏ ధర్మాన్ని సాధించాలన్నా కూడా ఈ శరీరం ఉండాలి కదా. ఈ శరీరం అయిపోయినాక నువ్వు ఏ ధర్మాన్ని సాధిస్తావని ఒకవైపు మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం, ఈ శరీరం శాశ్వతమైనది కాదు. మనకు బలిచక్రవర్తి అన్నాడు పాఠంలోనే, గురువర్య ఈ శరీరం శాశ్వతమైనది కాదు, ఈ శరీరము నశ్వరమైనటువంటిది.
నిమిత్త మాత్రమైనటువంటిది, కానీ కీర్తి అనేది శాశ్వతమైనటువంటిది. ఆ కీర్తి కోసము ఈ బలిచక్రవర్తి తన బలి అయినాడని చెప్పి కూడా ఒక అభిప్రాయం కూడా చెప్పుకోవచ్చు. అభిప్రాయం చెప్పడం అంటే మీ అభిప్రాయం మీకు ఏమర్థం అనేది చెప్పాలి, అంతేగాని అనుకూలంగా చెప్పినావా వ్యతిరేకంగా చెప్పినా నీకు అలా తోచిండవచ్చు. కానీ ఎక్కువ మేరకు అనుకూలమైనటువంటి భావజాలం చెప్పుకుంటేనే బాగుంటుంది. వ్యతిరేక భావజాలం చెప్పినప్పటికీ కూడా అది సమంజసంగా ఉండేటట్లుగా ఉంటే దానికి కూడా మార్కులు వేసే అవకాశం ఉంటుంది. మార్కులు లేరని కాదు. ఇక ఆలికునికి కావాల్సిన వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే అతడు తృప్తి చెందుతాడు అంటే రైతుకు ఎటువంటి సౌకర్యాలు ఉండాలి? సరైనటువంటి నేల ఉండాలి, సరైనటువంటి విత్తనాలు ఉండాలి, నీటి వసతి కలిగి ఉండాలి, కాలం సకాలంలో అనుకూలించాలి. అనుకూలిస్తేనే కదా పంటలు పండేది. 6 కాలం కష్టం చేసినట్టు రైతుకి ఇవన్నీ అనుకూలంగా ఉంటేనే పంటలు పండుతాయని మీకు తెలుసు. మనం అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళమే. మీకు అది తెలుసు, అది మీరు సొంతంగా అర్థం చేసుకొని రాయండి. ఇక సిరిమూట గట్టుకుని పోవంజాలరే అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమై ఉంటుంది? సిరిమూట గట్టుకుని పోవంజాలరే, ఏ మనిషి అయినా కూడా లక్షల కోట్లు సంపాదించవచ్చుగాక, ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించవచ్చుగాక, కానీ ఆ ఆస్తిని ఎవడు వెంట తీసుకుపోడు. మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, మనిషి వెళ్ళేటప్పుడు ఏమీ కూడా తీసుకొని పోడు అనే యొక్క సందర్భాన్ని మేము అర్థం చేసుకొని, ఈ లోకంలో ఈ సిరి సంపదలు ప్రధానమైనటువంటి కావు, అవి ఎవరు తీసుకుపోలేరు. కేవలము ఈ యొక్క కీర్తి యశస్సు అనేవే శాశ్వతమైనవి, అవే నిలుస్తాయి అని చెప్పేసి దీన్ని అర్థం చేసుకొని మీ సొంత మాటలో రాయండి. అట్లాగే ఆడిన మాట తప్పకూడదు. ఎందుకు ఆడిన మాట తప్పాలన్నా తప్పొద్దా? ఎట్టి పరిస్థితుల్లో ఆడిన మాట తప్పకూడదు. మాట ఇవ్వనే వద్దు. మాట ఇచ్చినము అంటే ఆ మాటకు కట్టుబడి ఉండాలి. ఆ మాట కట్టుబడి ఉండాలంటే కట్టుబడి ఉండే సందర్భంలో ఎన్నైనా ఇబ్బందులు రావచ్చు, ఒడిదుడుకులు రావచ్చు, కష్టాలు రావచ్చు, అయినా భరించి ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఒక మిత్రునికి నీవు 1,00,000 రూపాయలు బదులుగా ఇస్తానని చెప్పేసి అని నీవు ఇస్తానందుకు, ఆ 1,00,000 రూపాయలు ఇస్తానందుకు ఆ మిత్రుడు ఏదో ఒక కార్యం పెట్టుకుంటాడు. ఆ కార్యం దగ్గర పడింది, మిత్రమా నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తాననగా ఏదో వాళ్ళు ఇస్తానన్నాను భయ్ ఇవాళ లేవు అంటే అది దుర్మార్గమైనటువంటి పని. నీ దగ్గర అప్పటికి నిజంగా లేకపోయినా కానీ నీవు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలంటే మరొక చోటనైనా తెచ్చి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అది ఆడిన మాట తప్పకూడదు అవుతుంది. ఆడిన మాట ఎట్టి పరిస్థితిలో తప్పకూడదు అని అంశాన్ని మీరు నేను చెప్పిన అంశాలను ఇంకా ఎక్కువగా చేసుకొని ఆ పాఠాన్ని అర్థం చేసుకొని మీ సొంత మాటలో ఆ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక 2 పెద్ద ప్రశ్నలు ఉన్నాయి, అందులో ఏదైనా ఒకటి రాయమని వస్తుంది. తర్వాత సృజనాత్మకంగా రాయమనేది, ప్రశంసాపూర్వకంగా రాయమనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు ఈ పాఠ్యాంశాన్ని చదివిన తర్వాత మీ ఉపాధ్యాయుని యొక్క సహాయంతో ఈ యొక్క పై 2 ప్రశ్నలకు జవాబులు రాసే ప్రయత్నం చేస్తారని కోరుతూ ఇప్పుడు భాషాంశంలోకి వెళ్దాం. భాష యొక్క అంశాలలో మొట్టమొదటగా మనకు పదజాలం ఉంది చూడండి. ఆ పదజాలంలో మీరే చెప్పాలి జవాబులు. నేను అడుగుతాను. క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. సొంత వాక్యాలకు పదం ఇచ్చినప్పుడు ఆ పదానికి అర్థం తెలుసుకోవాలి. మొట్టమొదటగా అర్థం తెలుసుకున్న అర్థాన్ని వాక్యంలో రాయకూడదు, ఇచ్చిన పదాన్నే వాక్యంలో రాయాలి. ఉదాహరణకి ఇక్కడ పలికి లేదనట. పలికి లేదనట అంటే ఏంటి? పలికి అంటే మాట్లాడి మాట ఇచ్చి, విన్నారా? మాట తప్పడము, మాట ఇచ్చి మాట తప్పడము అని. ఈ మాట ఇచ్చి మాట తప్పడము అనే దాన్ని అర్థం చేసుకున్నారు కదా. అక్కడ పలికి లేదనట అనే పదం వచ్చేటట్టు ఒక సొంత వాక్యం రాయండి. అర్థం చేసుకొని మీరు ఒకరికొకరుగా జట్టుగా చర్చించుకొని ఈ సొంత వాక్యాలు రాసే ప్రయత్నం చేయండి. కురుచనగుట, కురుచ అంటే పొట్టిగా అవుతాడు, తక్కువైంది. విన్నారా? మీకు అబ్బాయిలకు తెలుసు, మీరు దసరా పండుగ రోజు మీ నాన్న డ్రెస్ తెస్తే ఇది నాకు కురుచైంది అంటాం. అట్లా ఉపయోగించి ఆ కురుచగుట అనే దాన్ని ఉపయోగించి సొంత వాక్యం చేయండి. తర్వాత చేతులొగ్గు అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు. అక్కడ చేతులొగ్గడము అంటే యాచించడము అని. మనం ఎవరిని కూడా యాచించే విధంగా జీవించకూడదు అని అర్థం. అట్లా సొంత వాక్యం వచ్చేటట్టు రాసే ప్రయత్నం చేయండి, రాయండి. మీకు అర్థం కాకపోతే మీ పక్క వారితోటి ఒక
చర్చ చేసి అర్థం చేసుకొని రాయేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు. ఉత్పత్తి అర్థాలంటే మీరు 8th 9th తెలుసుకొని ఉన్నారు. ఉత్పత్తి అంటే ఆ పదం ఎట్లా పుట్టినది మీకు తెలుసు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏం పదం ఇచ్చిందో చూడండి, నీరజభవుడు. ఆ నీరజభవుడు అనే పదానికి ఏ విధంగా ఉద్భవించింది చెప్పగలరా? మనకు వచ్చింది, పాఠంలో వచ్చింది. నీరజభవుడు అనే పాఠంలో ఏ పద్యంలో వచ్చిందో ఆ పదం చూడండి. ఆ పద్యంలో ఉన్న భావాన్ని వెతికితే దాని యొక్క ఉత్పత్తి అర్థం లభిస్తుంది మనకు. ఆ ప్రయత్నం చేయండి. అట్లాగే త్రివిక్రముడు. త్రివిక్రముడు అనే పదానికి కూడా ఏ పద్యంలో వచ్చిందో ఆ పద్యం యొక్క భావాన్ని కాక వెతికినట్టయితే ఆ పద్యం ఎలా ఉద్భవించిందో తెలుస్తుంది. తెలుసుకుంటారా? చెప్పాలా? సరే, ఓకే, చెప్పమంటారా? నీరజభవుడు అంటే విష్ణువు నాభి నుండి పుట్టినవాడు అని అర్థం. విష్ణువు నాభి నుండి పుట్టినవాడు అని అర్థం. ఎవరు మరి? విష్ణువు అని అర్థం. నీరజభవుడు అంటే విష్ణువు. నీరము అంటే నీరు, జము అంటే జనించినవాడు. నీరజము అంటే పద్మము నుండి జన్మించినవాడు. నీటిలో పద్మము నుంచి జన్మించినటువంటి వాడు అంటే పద్మము నుండి జన్మించినటువంటి వాడు అని అర్థం చేసుకోవాలి. దాని ఉత్పత్తి అర్థం. ఇక మూడవది, క్రింది వాక్యాల్లో గీత గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయండి. ఇక్కడ జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయిని ఆనందాన్ని కలిగిస్తాయి. దేని కింద గీత గీసి ఉన్నది? జలము. జలం అనే పదానికి అదే అర్థాన్నిచ్చే మరొక కొన్ని అర్థాలు రాయండి. తెలుసు మీకు. జలం అంటే నీరు, ఇంకా ఏమంటారు? నీరు పానీయం. ఓకే, పానీయం కూడా సరే. ఇంకేమంటారు? మనకు పాఠం పుస్తకం వెనకాల ఇచ్చి ఉంటారు, మీరు ఒకసారి చూడండి. వారి అని, ఉదకమని, సలిలమని దీనికి పర్యాయ పదాలు ఉంటాయి. పాఠం వెనకాల పర్యాయ పదాలు ఉంటాయి. ఒకసారి అందులో లేకపోతే మీరు మీ ఉపాధ్యాయుని సహాయంతో వీటికి పర్యాయ పదాలను రాయండి. ఇక రెండవది, జీవోత్సవం కావడం కన్నా యశకాముడు కావడం మిన్నా. ఇక్కడ యశ అనే పదానికి పర్యాయ పదం. యశస్సు అంటే పేరు ప్రతిష్టలు, కీర్తి, ఇంకా యశస్సు, యశము అనేటువంటి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. పర్యాయ పదము అంటే పదము మారుతుంది కానీ అర్థం మారదు, దాన్నే పర్యాయ పదం. పదానికి మరొక పర్యాయ పదము అని అర్థం. పదాలు మారుతాయి కానీ దాని యొక్క అర్థం మాత్రం మారదు. ధరణి అంటే భూమి, ఇలా, నేల, పుడమి, ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మీకు తెలుసు. గత తరగతిలో మీరు నేర్చుకుని ఉన్నారు. తర్వాత క్రింది వాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలను రాయండి. చిన్నారులు, ఇవి మీకు తెలుసు, 6వ తరగతి నుంచి వస్తూనే ఉన్నవి. ఇవి మీరు రాయగలరు, రాస్తారు అనుకుంటున్నాను. రాస్తారు కదా? ఓకే, రాసే ప్రయత్నం చేయండి. అవి దొరకని పక్షంలో మీ తరగతిలో మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి. ఏం పదాలు ఉన్నాయి చూడండి. సిరి, విష్ణువు, ధర్మము, బ్రహ్మ. మీకు సులభమైనటువంటి పదాలే, మీరు సొంతంగా రాసే ప్రయత్నం చేయండి. ఇక క్రింది పదాలకు నానార్థాలు రాయండి. నానార్థాలు అంటే కూడా మీకు తెలుసు. ఒక పదానికి అనేక అర్థాలు వచ్చేవి. నానా అంటే నాన్న అని కాదు, అక్కడ నానా అంటే అనేక. ఒక పదానికి అనేక అర్థాలు వచ్చేటువంటిది. ఉదాహరణకి, నీకు పాఠం అర్థమైందా? అర్థము అంటే విశదం కావడం. నీ జేబులో అర్థం ఉన్నదా అంటే అర్థం అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఏం చెప్తాను? అర్థం అంటే నీ జేబులో ధనం, డబ్బు ఉన్నదా? డబ్బు అని మాట్లాడుతుంటాం, విన్నారా? అర్థం అంటే ఇక్కడ ధనమని, కారణమని మాటలు వచ్చినట్టుగానే ఇక్కడ కూడా మనకి ఏం పదాలు ఇచ్చాడో చూడండి. నానార్థాలు. కులము, క్షేత్రము, హరి, చిత్రము. మరి కులము అంటే వంశము. ఈ కులము అని మాట్లాడినాము, పాద్యంలో వచ్చినది కదా. కులము అంటే వంశము, శరీరము, ఇల్లు. అట్లాగనే క్షేత్రము. క్షేత్రము అంటే ఒరిమడి, చోటు, రంగం, క్షేత్రరంగం, యుద్ధరంగం. యుద్ధక్షేత్రం అంటాం కదా, క్షేత్రం అంటే రంగం. అట్లాగే హరి
హరి అనే పదానికి విష్ణువు, ఇంద్రుడు, కిరణము అనే అర్థం, నానార్థం. తర్వాత చిత్రము. చిత్రము అంటే చిత్తము అంటే మనస్సు. చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అంటాం కదా, చిత్తం అంటే మనస్సు. ఇంకొక అర్థం ఏమొస్తుంది మరి? అంగీకారము. చిత్తం మహాప్రభు అంటుంటామే, అంగీకారం తెలవ. చిత్తం ఆయన నువ్వు చెప్పి నేను చేస్తాను అంటామే, అట్లా ఆ సందర్భంలో వాడుతూ ఉంటాం. ఇది పదజాలము. ఇవి మీరు ఏం చేయాలంటే నోట్స్లో రాసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇవి అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. పరీక్షకి ఇవి వస్తూ ఉంటుంటాయి. తర్వాత వ్యాకరణాంశాలుగా చూసినట్లయితే క్రింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి సంధి పేరు రాయండి. ఏమిచ్చినాడు? ఒక ఉదాహరణ చూడు చిన్న. రమణి నాట్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. ఒక నిమిషం. రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది. అత్యద్భుతం అంటే దాన్ని విడదీయండి ఒకసారి. విడదీసే ఉన్నది కదా, అతి ప్లస్ అద్భుతం. అతి ప్లస్ అద్భుతం ఉంది. అతి ప్లస్ అద్భుతం. ఏ సంధి ఇది? అడ ఉన్నది యనాదేశ సంధి. కదా. మనకిచ్చిన పదం చూడండి ఇంకొకటి. గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు. ఇక్కడ సంధి ఉన్న పదం ఏది? గర్వోన్నతి. గర్వోన్నతిని విడదీస్తే చెప్పండి. గర్వ ప్లస్ ఓకే ఉన్నతి, రైట్. ఏ సంధి అవుతుంది? ఓకే, గుణసంధి. గతంలో మనం నేర్చుకున్నాం 9th క్లాసులో, 8th క్లాసులో, రైట్. తర్వాత అభ్యాగతులకు దానం చేయడం మంచిది. ఇక్కడ సంధి ఉన్న పదం ఏముంది అక్కడ? అందులో చూడండి, అభ్యాగతులు. అభ్యాగతులు విడదీయండి మరి, ఏమవుతుంది? ఏమవుతుంది? ఆగతుడు. అభ్యాగతుడు. ఏ సంధి అవుతుంది? ఏ సంధి అవుతుంది? యనాదేశ సంధి, రైట్. ఇది యనాదేశ సంధి. తర్వాత ఇంకోటి చూడండి. రంతిదేవుడు వదాన్యోత్తముడు. ఇందులో ఏది పదం? సంధి పదం వదాన్యోత్తముడు కదా. చూడండి, దాన్ని విడదీయండి. వధాన్య కాదు, అంతేనా? వధాన్య ప్లస్ ఉత్తముడు. వధాన్య ఉత్తముడు. ఇది ఏ సంధి? గుణసంధి. ఇది గుణసంధి. తర్వాత చివరి చూడండి. అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి. ఇందులో సంధిపాదం ఏది మరి? అణ్వాయుధాలు. ఓకే, అణ్వాయుధాలు విడదీయండి. ఆయుధాల సవర్ణదీర్ఘ సంధి అనుకుంటున్నావు కదా. ఒకసారి చూడు, మళ్ళీ ఒకసారి. పైన 2 ఉదాహరణలు వచ్చినాయి మనకు. ఏమి దాన్ని ఎట్లా విడదీయాలి మరి? అణు ప్లస్ ఆయుధాలు. అణు ప్లస్ ఆయుధాలు అణ్వాయుధాలు అవుతుంది. సరేనా? ఇక్కడ యనాదేశ సంధికి గుణసంధికి సూత్రం ఉంటుంది. అకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ వారులు ఆదేశంగా వస్తాయి, అది గుణసంధి అవుతుంది. తెలుసుకోవాలి. అకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ వారులు వస్తాయి. ఇక్కడ యనాదేశ సంధికి సూత్రం ఏంది?
ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చుపరమైతే ఈ ఊ రు అనే అక్షరానికి అసవర్ణమైన పదం అయితే ఈకు యా వస్తుంది, ఊకు వా వస్తుంది, రూకు రా వస్తుంది. ఈ యావారాలనే ఎన్నులు అంటారు కాబట్టి దీనికి అనాదేశ సంధి అని పేరు వచ్చిందని చెప్పుకున్నాం. గుణసంధికేమో ఏ వార్లు గుణములు కాబట్టి దానికి గుణసంధి అని పేరు వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే సమాసాలు చూడండి. క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాలు గుర్తించండి. జీవధనములు. జీవధనములు అంటే ఏ సమాసం చెప్పండి? జీవమును ధనమును, ద్వంద్వ సమాసము. వెరీ గుడ్. తర్వాత 3 అడుగులు. 3 అడుగులు అంటే విగ్రహవాక్యం చెప్పండి. 3 సంఖ్య గల అడుగులు. సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసము అనుకోవాలి. ఓకే, దిగు సమాసం. తర్వాత దశ దిక్కులు. దశ దిక్కులు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, పాఠం చెప్పారు. దశ అంటే 10, దిక్కులు అంటే దిశలు. 10 దిక్కులు అంటే దశ సంఖ్య గల దిక్కులు అని అర్థం. దిగు సమాసంగా చెప్పుకోవచ్చు. తర్వాత భూత ప్రేతములు. భూత ప్రేతములు 2 కూడా సమానమైన పదాలే. చెప్పండి దాన్ని, విగ్రహవాక్యం చెప్పండి. భూతమును ప్రేతమును. ఓకే, భూతమును ప్రేతమును ద్వంద్వ సమాసము. ఇవి సమాసాలు. తర్వాత కింది పద్యపాదాలను ఘన విభజన చేసి ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి, లక్షణాలు రాయండి. ఒకసారి ఛందస్సును చూద్దాం. మీకు కూడా చెప్పి ఉన్నాం 9th క్లాస్లో 8th క్లాస్లో. అయినా కూడా ఇది ఏ పద్యపాదమో మీరే స్వయంగా ఘన విభజన చేసి చెప్పాలి. నేను ఇప్పుడు బోర్డు మీద రాస్తాను. ఆ రాసినటువంటి పుస్తకంలో ఉన్నది కూడా చూసి రాసుకోండి. ఒక్క అక్షరం తప్పిపోయినా ఛందస్సు మొత్తం కూడా తారుమారవుతుంది. చూసి రాసుకోండి. తెలంగాణమున గడ్డిపోసయును సంధించెన్ కృపానమ్ము. రా. ఇది ఏ పద్యపాదమో ఫస్ట్ లఘు గురువులను గుర్తించాలి. ఘన విభజన చేయమంటున్నారు కదా, చూడండి. క్రింది పద్యపాదాలను ఘన విభజన చేసి ఆ పద్యానికి లక్షణం కూడా రామంటున్నారు. ఘన విభజన అంటే ఇది 3 అక్షర గణాలతో ఉంటున్నాయి కాబట్టి ఉత్పలమాల, చంపకమాల, మత్తేవము, చార్జలము ఇవి 3 అక్షర గణాలుగా ఉంటుంది. మొట్టమొదటిగా మనము ఘన విభజన 3 అక్షరాలుగా విభజించుకోండి. ఓకే, ఇప్పుడు లఘు గురువులను గుర్తించండి. ఛందస్సు యొక్క లక్షణం మీకు తెలిసే ఉంటుంది. 9వ తరగతి చెప్పి ఉన్నారు మాస్టర్లు. తే అనేది ఒక కాల మాత్రంలో పలుకుతున్నాము, ఒక మాత్ర కాలంలో కాబట్టి లఘువు. ఒక కాలం ఏకమాత్రంలో పలికే, ఒక మాత్ర కాలంలో పలికేది రఘువు, 2 మాత్ర కాలంలో పలికేది గురువు అని తెలుసుకున్నాం. సరే, లా అనేది లఘు అవుతుంది, తర్వాత గురువు అవుతుంది. సరేనా? తర్వాత నా అనేది లఘువు కావాలి. మరి లఘువు కావడానికి వీల్లేదు. ఇక్కడ దాని ముందు ఏమున్నది? ఛందస్సు యొక్క లక్షణం చెప్పేటప్పుడు మనం సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుందని చెప్పుకున్నాము, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుందని చెప్పుకున్నాము. మరి ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ఇది లఘువు కాదు, గురువు అని తెలుసుకోవాలి.
తర్వాతది ఇది ఏకమాత్ర కాలంలో ఒక మాత్ర కాలంలో పలుకుతాం ము అనేది లఘువు. నా అనేది కూడా హ్రస్వాక్షరమే కాబట్టి అది కూడా లఘువే. తర్వాత గడ్డి అన్నప్పుడు ద్విత్వాక్షరం ఉంది కాబట్టి దాని ముందు గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది, ఇది గురువు అవుతుంది. తర్వాత చ అనేది ఒక మాత్ర కాలంలో పలుకుతున్నాం, యు అనేది ఒక మాత్ర కాలంలో పలుకుతున్నాం, ను అనేది ఒక కాలంలో పలుకుతున్నాం కాబట్టి ఒక మాత్ర కాల పలికేయన్ని కూడా లఘువులే. సున్నతో ఉన్న అక్షరాలు గురువు అని రెండు కూడా గురువులు అవుతున్నాయి. ఇది నకారంతో ఉన్న రెండు అక్షరాలను కలిపి ఒకే అక్షరంగా తీసుకున్నట్టయితే గురువుగా మారుతుంది, గురువు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కృపానం అనేది కృ అనేది సంయుక్తాక్షరం కాదు కాబట్టి ఇది లఘువు అవుతుంది, ఇది గురువు అవుతుంది, ఇది గురువు అవుతుంది. తర్వాత ఇది లఘువు అవుతుంది, ఇది గురువు అవుతుంది. ఇప్పుడు వాటిని ఏ గణాలు తెలుసుకోండి. అది తెలుసుకోవాలంటే మీకు యమతారాజ బాణసలగం అని ఒకటి వేసుకోండి చిత్రం. యా అంటే లఘు, యమా తా గురు, రా గురు, జ లఘు, బా గురు, నా లఘు, స లఘు. ఇప్పుడు ఒక లఘు ఒక గురువు అంటే రెండు లఘువులు ఒక గురువు వచ్చింది. ఒక గడియారం లాగా తిప్పుకొని చూడండి, ఎక్కడి నుంచి ఉన్నదో చూడండి. రెండు లఘువులు ఒక గురువు కాబట్టి ఇది ఏ గణం అవుతుంది? మరి సగనం అవుతుంది. సగనము మొట్టమొదటి సగనం వచ్చిందంటే మీరు ఎమ్మటే ఏం గుర్తుంచుకోవాలి? గతంలో చెప్పినాము ఏమంది అది సభరణ మయవా. ఏ మాత్రం ఆలోచించకుండా ఇవి చూసుకుంటే చూసుకోండి కానీ అది మనకు సా భా రా సభ రా నా మా యా వా. సభరణమయవ వస్తే ఏ ఛందస్సు ఏదవుతుంది? మరి మత్తేభం అవుతుంది. అన్నప్పుడు దీని లక్షణం ఏం చేయాలి? ఈ పద్యపాదంలో వరుసగా సభరణమయవా సభరణమయ వ అను 7 గణములు వచ్చును. అనుగణములు వచ్చును. ఎన్నో స్థానానికి ఎన్నో స్థానం ఎత్తి స్థానం చూడండి. మరి ఇక్కడ 3 3 6 3 9 3 12 13వ అక్షరం ఎత్తి స్థానం. ఎత్తి స్థానం గుర్తించండి. 13వ అక్షరం 1వ అక్షరం ఏదైతే ఉందో 13వ అక్షరం ఏది ఉందో చూడండి, అది ఎత్తి స్థానం. 1వ అక్షరం ఏముంది? తే ఉంది, అవునా? తెలంగాణ. తర్వాత 13వ అక్షరం ఏముంది? అది రాసుకోండి. తర్వాత 2వ పద్యాన్ని కూడా మీరు అట్లనే చూడండి. అనయము దోషమే పర్లయందు కనుంగొని పలుకునట్టియా. ఇది దీన్ని ఘన విభజన చేసి దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత చిన్నారులు త్రికసంధి. ఈ త్రికసంధిని ఉదాహరణ ఇచ్చినారు ఇక్కడ. కింది పదాలను గుర్తించమంటున్నాడు. ఆ ప్లస్ చోట అచ్చోట, ఈ ప్లస్ విధము ఇవ్విధము, ఏ ప్లస్ కాలము ఎక్కాలము. మనకు త్రికసంధి సూత్రం మీకు తెలుసున్నారు. త్రికము మీది అసంయుక్తాలునకు ద్విత్వము బహుళముగా నగు అని. ఏటి త్రికములు అంటే 7 త్రికములు. ఇక్కడ సూత్రాలతో సహా ఉన్నది. ఇది తెలుసుకొని
మీ నోట్స్లో రాసుకొని మీరు ఈ యొక్క వ్యాకరణ అంశాలను ఎగ్జామ్కు ప్రిపేర్ కావాల్సిందిగా కోరుతూ ఇంతటితో ఈ దానశీలం అనే యొక్క పాఠ్యాంశము పూర్తి అయినది. మీరు ఈ పాఠ్యాంశాలను పరీక్షకు సిద్ధం కావాల్సిందిగా కోరుతూ ముగిస్తూ ఉన్నాను.